అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జననీ సొసైటీ కోయిలకుంట్ల నందు దాని సిఇఓ ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో జననీ సొసైటీలో దాదాపుగా 8 మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది. 800 మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో, లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు 1,10,00,000 రూపాయలు అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆ డబ్బు ఈ 8 మంది వాడుకొని వాళ్ళ సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. పద్మావతిలో A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం అయింది. ప్రధాన నిందితుడైనటువంటి ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 37 లక్షల రూపాయలు పద్మావతి అకౌంట్ లో ఫ్రీజ్ చేయడం జరిగింది. కోయిలకుంట్లతో పాటు చాగలమరి బ్రాంచ్ ఉంది, బనగానపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, నంద్యాలలో ఒక బ్రాంచ్ ఉంది. చాగలమరి బ్రాంచ్ లో కూడా సుమారుగా 30 లక్షల రూపాయలు ఆకుల వెంకటరమణ 250 మంది బాధితుల వద్ద నుండి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు, ఒక ఆర్మీ పర్సన్ నుండి సుమారుగా 17.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ కింద తీసుకున్నటువంటి ఆ డబ్బును కూడా ఇతను కాజేసి తినేసినాడు. బనగానపల్లిలో కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఇతను వాడుకోవడం జరిగింది. నంద్యాలలో కూడా కొంత డబ్బు వాడుకున్నాడు. ఎంత అనేది ఇంకా అది పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియదు. ఈ జననీ సొసైటీ అనేది దీన్ని ఒక బ్యాంక్ గా నమ్మించి, ఎస్పెషలీ దీంట్లో ఆకుల వెంకటరమణ, పద్మావతి అనే ఆమె దీన్ని బ్యాంకుగా నమ్మించి ఈ పద్మావతి ఇంట్లో పెట్టుకొని చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి ఇది బ్యాంకు, మీకు డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొని వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ప్రజలు ఇలాంటి వాటికి నమ్మద్దండి, నష్టపోవడం తప్ప ఏమి లేదు. బాధితులు వచ్చేసి ఇక్కడ కోయిలకుంట్లో ఇప్పుడు సుమారు 300 మంది కోయిలకుంట్లో బాధితులు ఉన్నారు. చాగలమరిలో ఒక 250 మంది బాధితులు ఉన్నారు. బనగానపల్లిలో సుమారుగా ఒక 100 మంది దాకా బాధితులు తీసుకున్నారు. నంద్యాలలో ఒక 40 మంది దగ్గర, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ సొంతానికి వాడుకున్నారు. 37 లక్షల రూపాయలు ఈ యొక్క పద్మావతి అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుని జమ చేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే బయటపడిందో, వీళ్ళు మోసాలు ఎప్పుడైతే బయటపడి ఫిర్యాదుదారులు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తున్నారో అప్పటికే దీంట్లో గువ్వల పద్మావతి అనే ఆమె వీళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ కొడుకు పథకం ప్రకారం అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అవి కూడా మనకి వెలుగులో రావడం జరిగింది. ఆ ఆస్తుల్ని కూడా జప్తు చేసేదానికి ఖచ్చితంగా మనం కోర్టులో పెడతామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా 4 ఉంటారు, 2 బెయిల్ తీసుకున్నారు, వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.